Hey everyone, welcome to Venki Study Circle. Today we will discuss about నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ గురించి సో చాలా మందికి అందరికి తెలిసే ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఏపీ సెట్, ఏపీ ఆర్సెట్‌కి సంబంధించి పేపర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి నెంబర్ సిరీస్ అనే టాపిక్ కూడా ఉంది. ఇవి ఏంటంటే నేను చెప్పే వీడియో ఏంటంటే ఓన్లీ ఫర్ ఏపీ సెట్, ఏపీ ఆర్సెట్ వాళ్ళకి మాత్రమే. సమ్ నెంబర్ సిరీస్, సమ్ బేసిక్స్ అనేవి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. దానికోసం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ సిరీస్‌లో చాలా టైప్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ టైప్ ఏంటంటే ఎడిషన్. ఎడిషన్ మీద నెంబర్ సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి 2, సిరీస్ అనేది 2, 5, 10, 17, 26, 37, 50. నెక్స్ట్ నెంబర్ ఏంటి? చూడండి 2కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3. 5కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7. సారీ 5. 10కి 17కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7. 17కి 26కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 9. 26కి 37కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 11. 37కి 50కి మధ్య డిఫరెన్స్ 13 ఉంది. నెక్స్ట్ వచ్చే నెంబర్కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? 15 ఉంటుంది. అంటే చూడండి 3, 5, 7, 19, 11, 13, 15. ఇవేంటంటే ఆడ్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది? 50 ప్లస్ 15 అవుతుంది. నెక్స్ట్ వచ్చే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 50 ప్లస్ 15 ఎంత అవుతుంది ఆన్సర్? 65 అవుతుంది. 65 అవుతుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ వచ్చే నెంబర్ అనేది 65 అవుతుంది. అది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్లోకి వెళ్తే 3, 15, 35, 63, నెక్స్ట్ నెంబర్ ఏంటి? చూడండి. డిఫరెన్సెస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ అనేది ఎలా ఉంది? ఇంక్రీజింగ్ లేదు, డిక్రీజింగ్ లేదు. డిఫరెంట్‌గా ఉంది. 3కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. 15కి 35కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. 35కి 63కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 28 ఉంది. నెక్స్ట్ వచ్చే నెంబర్‌కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. 12, 20, 28. చూడండి. మళ్ళీ మనం ఈ సిరీస్ యొక్క సబ్ డిఫరెన్సెస్ చూద్దాం. రిలేటివిటీ. డిఫరెన్స్‌కి మళ్ళీ డిఫరెన్స్ చూడాలి. 12కి 20కి మధ్య డిఫరెన్స్ 8 ఉంది. 20కి 28కి మధ్య డిఫరెన్స్ 8 ఉంది. నెక్స్ట్ నెంబర్‌కి కూడా దీనికి డిఫరెన్స్ 8 ఉంటుంది. ఇక్కడ 28 ప్లస్ 8 ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 63 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 99 అవుతుంది. 63 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 99 అవుతుంది. నెక్స్ట్ అవి ఎడిషన్‌కి సంబంధించినవి అలా ఉంటాయి. నెక్స్ట్ సబ్‌స్ట్రాక్షన్. ఆ సబ్‌స్ట్రాక్షన్‌కి సంబంధించినవి సిరీస్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి ఫస్ట్ సిరీస్ 71, 59, 48, 38, 29, నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్. చూడండి 79కి 59. ఈ సిరీస్ ఎలా ఉంది? డిక్రీజింగ్ సిరీస్ ఉంది. డిక్రీజింగ్ సిరీస్ కాబట్టి డిఫరెన్సెస్ కూడా ఏదన్నా తీసేస్తే కదా 71లో సంథింగ్ తీసేస్తే 59 వస్తుంది కదా. డిఫరెన్స్ ఎంత ఉంది? 17 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ 11 ఉంది. 48కి మధ్య 38కి మధ్య డిఫరెన్స్ 10 ఉంది. 38కి 29కి మధ్య డిఫరెన్స్ 9 ఉంది. నెక్స్ట్ నెంబర్‌కి ఎంత ఉంటుంది? ఇక్కడ 12, 11, 10, 9, 8 ఉంటుంది. ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 29 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ సిరీస్‌లో నెక్స్ట్ డిజిట్ ఏమవుతుంది? 21 అవుతుంది. నెక్స్ట్ 89, 55, 34, 21, నెక్స్ట్ నెంబర్ ఏంటో తెలీదు. నెక్స్ట్ 8, 5, 5, 3. ఇది సిరీస్. ఈ సిరీస్‌లో ఇక్కడ ఈ డిజిట్ ఏంటో చూడాలి. ఈ సిరీస్ అనేది డిక్రీజింగ్ సిరీసే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. ఫస్ట్ 2 నెంబర్స్‌ని
ఫస్ట్ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 34 ఉంది. ఫస్ట్ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 34 ఉంది. తర్వాత టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 21 ఉంది. సో నెక్స్ట్ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 13 ఉంది. సో చూడండి, ఇక్కడ చూడండి, 89 - 55 చేస్తే 34 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయిన 34, దీంట్లోంచి 55 తీసేస్తే తర్వాత నెంబర్ వస్తుంది. ఫస్ట్ రెండు డిజిట్స్ తీసేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. తర్వాత రెండు డిజిట్స్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 21 వస్తుంది. సో ఇలా ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? మనకు 13 అవుతుంది. సో చూడండి, ఇలాగా సార్ వేరే విధంగా చేయొచ్చు. అంటే 89కి 55కి మధ్య డిఫరెన్స్ 34, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 21. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 13, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 5 అవుతుంది. సో ఈ టూ డిజిట్స్కి మధ్య డిఫరెన్స్ 3 అవుతుంది. సో ఇలా చూసుకున్నా అంతే వస్తుంది. సో ఫస్ట్ టూ నెంబర్స్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. అలా చూసుకున్నా కానీ మనకు సిరీస్ అనేది వస్తుంది. ఫైనల్గా ఆన్సర్ అయితే 13 అవుతుంది. సో సబ్స్ట్రాక్షన్కి సంబంధించి సో అవి రెండు. సో నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్లోకి వెళ్దాం. సో మల్టిప్లికేషన్కి సంబంధించి బిట్స్ చూద్దాం. సో మల్టిప్లికేషన్కి సంబంధించి ఫస్ట్ బిట్ చూడండి, 2, 8, 16, 128, సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో చూడండి, సో మల్టిప్లికేషన్కి సంబంధించినవి ఇవి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే చూడండి, 2 × 8, 2 × 8, వెయిట్ 1 minute, 2 × 8 నంబర్ లాగా పడింది. 2 × 8 ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో ఫస్ట్ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ 8 × 16 ఎంత అవుతుంది? 128 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 16 × 128 చేయండి. 16 × 128 చేస్తే 2048 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? 2048 అవుతుంది. 2048. సో మన ఫైనల్ ఆన్సర్ అనేది 2048. సో లాజిక్ అనేది ఇది. సో ఇదండి లాజిక్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సో నెక్స్ట్ బిట్ చూస్తే 120, 99, 80, 63, 48, సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో చూడండి, సో దీన్ని 2 వేస్లో చేయొచ్చు. సో ఫస్ట్ వే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, నేను నెంబర్స్ రాస్తున్నాను. 12 × సంథింగ్, 12 × సంథింగ్ చేస్తే 120 వచ్చింది, టెన్స్. సో నెక్స్ట్ 11 × 9, 10 × 8, 9 × 7, 8 × 6. సో నెక్స్ట్ ఎంత అవుతుంది? సో చూడండి, ఇక్కడ ఆర్డర్ అనేది ఎలా ఉందో చూడండి. సో చూడండి, ఇప్పుడు లాజిక్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది డిక్రీజింగ్ సిరీస్. ఇక్కడ 12 10s are 120, 11 9s are 99, 10 8s are 80, 9 7s are 63, 8 6s are 48. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, 12, 11, 10, 9, 8, నెక్స్ట్ ఏమవుతుంది? 7 అవుతుంది. సో నెక్స్ట్ 10, 9, 8, 7, 6, తర్వాత 5 అవుతుంది. సో 7 5s are ఎంత అవుతుంది? మనకి 35 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది? 35 అవుతుంది. సో చూడండి, దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి, 120కి 99కి మధ్య డిఫరెన్స్ చూస్తే -21 ఉంది. సో నెక్స్ట్ 98కి 80కి మధ్య డిఫరెన్స్ చూస్తే -19 ఉంది. సో 19 ఉంది. సో 80కి 63కి మధ్య డిఫరెన్స్ చూస్తే 17 ఉంది. 63కి 48కి మధ్య డిఫరెన్స్ చూస్తే 15 ఉంది. సో నెక్స్ట్ 21, 19, 17, 15 ఆడ్ నెంబర్స్ కదండి. సో నెక్స్ట్ ఏమవుతుంది? -13. సో 48లోంచి 13 తీసేస్తే 35 వచ్చింది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది 35. సో చూడండి, ఇలాగ సబ్స్ట్రాక్షన్లోనైనా చేయొచ్చు, మల్టిప్లికేషన్లోనైనా చేయొచ్చు. మనకు లాజిక్ అనేది తెలియాలి. సో నెక్స్ట్ సమ్లోకి వెళ్తే,
సో నెక్స్ట్ సమ్ చూడండి. 240. 240 లేదు, మనం కనుక్కోవాల్సిందే ఫస్ట్ నెంబర్. 120 కామా 40 కామా 10 కామా 2. సో చూడండి. సో ఇక్కడ లాజిక్ చూడండి, మనం ఫ్రంట్ టు బ్యాక్ వెళ్ళడం కంటే బ్యాక్ టు ఫ్రంట్ వెళ్తే మనకి క్లారిటీగా వస్తుంది. సో ఇది మల్టిప్లికేషన్ డివిజన్కి సంబంధించింది కాబట్టి, సో డివిజన్లో చూద్దాం, మల్టిప్లికేషన్లో చూద్దాం ఫస్ట్. సో 2 ఇంటూ సంథింగ్ మల్టిప్లై చేస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్ రావాలి. 2ని 5తో మల్టిప్లై చేస్తే 10 వచ్చింది. సో నెక్స్ట్ 10ని 10ని 4తో మల్టిప్లై చేస్తే 40 వచ్చింది. సో నెక్స్ట్ 40ని 3తో మల్టిప్లై చేస్తే 120 వచ్చింది. సో 120ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 240 వస్తుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, సో చూడండి, సో చూడండి 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 4 40, 40 ఇంటూ 3 120. సో చూడండి 5 4 3 2. సో ఈ డిజిట్స్ని సో 5 నుంచి సో 5తో మల్టిప్లై చేసాం, నెక్స్ట్ నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్ వచ్చింది. 4తో మల్టిప్లై చేసాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్ వచ్చింది. 3తో మల్టిప్లై చేసాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్ వచ్చింది. 2తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 240 వస్తుంది. సో మనకు ఆన్సర్ అనేది 240 అవుతుంది. మనకు ఆన్సర్ అనేది 240 అవుతుంది. సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో 240 డివైడెడ్ బై 1. సో 120, సారీ 240 డివైడెడ్ బై 1 240 డివైడెడ్ బై 2. 240 అనేది మనకు వచ్చిన నెంబర్ కాబట్టి 240 డివైడ్ బై 2 చేస్తే ఎంత అవుతుంది? 120 అవుతుంది. సో 120 డివైడెడ్ బై 3 చేస్తే 40 అవుతుంది. 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 వస్తుంది. సో 10 డివైడెడ్ బై 5 చేస్తే 2 వస్తుంది. సో ఏం చేయలేదంటే ఇక్కడ మల్టిప్లికేషన్స్ చేశాను, ఇక్కడ డివిజన్స్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఈ 10ని 5తో డివైడ్ చేస్తే మనకు 2 వస్తుంది. సో ఈ 40ని 4తో డివైడ్ చేస్తే 10 వస్తుంది. ఈ 120ని 3తో డివైడ్ చేస్తే 40 వస్తుంది. సో నెక్స్ట్ ఎంతని విచ్ నెంబర్ ఎక్స్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 120 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 240ని 2తో డివైడ్ చేస్తే 120 వస్తుంది. సో ఫైనల్గా అయితే లాజిక్ అయితే అదే అండి. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ అయిపోయింది. సో ఎడిషను, మల్టిప్లికేషను, సో డివిజను, సబ్స్ట్రాక్షన్. సో ఆల్ మోడల్స్ వచ్చిన ప్రాబ్లం అనేది ఒకటి చూద్దాం. ఆల్ మోడల్స్ వచ్చిన ప్రాబ్లం చూద్దాం. సో ఆల్ మోడల్స్ వచ్చేసరికి సో 1 కామా 2 కామా 6 కామా 7 కామా 21 కామా 22 కామా 66 కామా 67 కామా. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఇక్కడ చూస్తే, సో చూడండి, సో ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూస్తే ఈ సిరీస్ అనేది జంబ్లింగ్గా ఉంది. సో ఇంక్రీజింగ్ సిరీసే బాస్, బట్ ఆర్డర్ అనేది కరెక్ట్గా లేదు. సో చూడండి +1, 1 యాడ్ చేస్తే 1కి 1 యాడ్ చేస్తే 2. సో ఇంటూ 3 చేయండి, 2 3 సార్ 6 వచ్చిందా? 6 +1 చేయండి, మళ్ళీ ఇంటూ 3 చేయండి, +1 చేయండి, ఇంటూ 3 చేయండి. సో అన్నీ అంతే కంప్లీట్గా పవర్కి. నెక్స్ట్ ఇంటూ 3 చేయాలి. సో ఇప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 67 ఇంటూ 3. 67 ఇంటూ 3. 67 ఇంటూ 3 చేస్తే 201 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 201 అవుతుంది. 201 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి యాడ్ చేశాడు, వచ్చిన దాన్ని 3తో మల్టిప్లై చేసి 6 వచ్చింది. మళ్ళీ 1 యాడ్ చేశాడు, 3తో మల్టిప్లై చేశాడు, 1 యాడ్ చేశాడు, 3తో మల్టిప్లై చేశాడు. సో ఫైనల్గా అయితే ఆ సిరీస్కి సంబంధించింది అది. సో నెక్స్ట్ 9 కామా 17 కామా 31 కామా 57 కామా
సో నెక్స్ట్ నెంబర్ ఏంటో తెలీదు. సో 205. సో చూడండి, 19, 17, 31, 15, 205. సో ఈ సిరీస్